సందర్భంలో హీ వాజ్ మై టెన్నిస్ మేట్ రాజమౌళి గారు. అందుకని ఆ సంభాషణ సాగుతూ ఉండేది. ఒకరోజు ఆయన అన్నారు, శివరామ్ గారు నేను ఒక పుస్తకం రాశానండి, సక్సెస్ ఎట్లా అవుద్దో ఆ పుస్తకం మీకు ఇస్తాను చదవండి, సినిమా సక్సెస్ ఎట్లా అవ్వాలని చెప్తానన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నారు, ఆ పుస్తకం చించేశానండి వాడు అన్నారు. అదేంటండి అన్న, బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత నాకు మొత్తం లాజిక్ అని వెళ్ళిపోయిందండి. యాంటీ హీరో బూతులు మాట్లాడతాడు, అతను ఆ సినిమాని ఒక్కటి తీసుకెళ్ళిపోయాడు, మహేష్ బాబు సక్సెస్ చేశాడు, అది చూసిన తర్వాత నాకు సినిమా సక్సెస్ ఎట్లా అవుద్దని లాజిక్ మొత్తం పోయింది. కరెక్ట్. అది మీరు ఎట్లా చూస్తారు సినిమా సక్సెస్? అది అబ్సల్యూట్ కరెక్ట్. మీకు నమ్మకం ఉండదు సక్సెస్ అవుద్దా లేదా? పాయింట్ అది కదండి. ఇప్పుడు సక్సెస్, ఇప్పుడు ఏ డిసిషన్ మీరు తీసుకున్న లైఫ్లో మీకున్న చాయిస్లో బెస్ట్ డిసిషన్ ఒకటి తీసుకుంటారు, దాని రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఇది వాట్ ఎవర్ టైం పీరియడ్ అయిన తర్వాత అంతే అంతే తెలీదు. నేను పిల్లలకి అంటారు, ఆడు పెరిగి ఏమవుతాడో మీకు ఎట్లా తెలుస్తుంది, ఆడు ఏమవుతాడో మీకు తెలీదు, వాడిని బయట వాళ్ళు ఎలా చూస్తున్నారు కూడా మీకు తెలియదు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపీ. ప్రతి డెసిషన్ నేను చెప్పేది, మీరు పెళ్లి చేసుకుంటారు, జీవిత భాగస్వామితో మొత్తం లైఫ్ అంతా గడుపుదాం అని అనుకున్న తీసుకున్న డెసిషన్ చాలాసార్లు రాంగ్ వెళ్తుంది. కానీ అది అప్పుడు వెళ్ళే వరకు తెలియదు కదా. అది మీరు హోప్ తోటి డెసిషన్ తీసుకుంటారండి, రిజల్ట్ అనేది మీ చేతిలో ఉండదు. సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోతే లైఫ్కి అర్థమే ఉంది. అది